గిరిజన సంక్షేమ శాఖలో ఈఎన్సీ ఏసీబీకి దొరికిపోతే ఉత్తరాంధ్రలో కొందరు ఎమ్మెల్యేలు ఎందుకు ఉలికిపడుతున్నారు? వాళ్ళకిప్పుడు కళ్ళు మూసినా తెరిచినా గతంలో తాము పెట్టిన ఆటోగ్రాఫ్లే గుర్తుకొస్తున్నాయా? ఓ సీనియర్ మినిస్టర్ మెహర్బానీ కోసం ఎడాపెడా సంతకాలు పెట్టేసి ఇరుకుపోయామని ఫీల్ అవుతున్నారా? అధికార అవినీతికి ఎమ్మెల్యేల సంతకాలకు లింక్ ఏంటి? ఈ ఎపిసోడ్లో వినిపిస్తున్న పెద్ద మంత్రి ఎవరు? ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖలో జరుగుతున్న వ్యవహారాలు, వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవలి పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్న అభిప్రాయం డిపార్ట్మెంట్లో పెరుగుతోంది. శాఖలో కింది నుంచి పై స్థాయి వరకు అంతా తన కనుసన్నల్లో జరగాలని భావించిన చీఫ్ ఇంజనీర్ చివరకు ముచ్చటగా మూడోసారి కూడా ఏసీబీ వలలో చిక్కారు. అయితే మొదటి 2 విడతలకు భిన్నంగా ఈసారి మాత్రం అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. చీఫ్ ఇంజనీర్ స్థాయిలో 35 కోట్ల బిల్లు మంజూరు చేయడానికి 5 కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేశారట సర్పవరపు శ్రీనివాస్. దానికి సంబంధించిందే తొలి విడతలో 25 లక్షలు తీసుకుంటుండగా పట్టుకుంది ఏసీబీ. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకేసారి అంత పెద్ద మొత్తంలో నగదును లంచంగా తీసుకుంటూ ఒక అధికారి పట్టుబడడం అదే మొదటిసారి. శ్రీనివాస్ మీద ఆ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. మొదట్లో ఇది ఒక అధికారికి సంబంధించిన వ్యవహారమేనని అనుకున్నా విచారణలో బయటపడుతున్న అంశాలు విస్తుగొలుపుతున్నాయట. ఇప్పుడు ఈ ఎపిసోడ్ చాలామంది ఎమ్మెల్యేల్ని కూడా టెన్షన్ పెడుతున్నట్టుగా సమాచారం. ఏసీబీ కేసులో లోతులోకి వెళ్లే కొద్దీ ఉత్తరాంధ్రకు చెందిన కొందరు శాసనసభ్యులకు నిద్ర కూడా పట్టడం లేదట. తీగలాగితే డొంక కదిలినట్టు ఇదే ప్రాంతానికి చెందిన ఒక పెద్ద మంత్రి బండారం కూడా బయటపడుతుందన్న ప్రచారం కలకలం రేపుతోంది. ఈఎన్సీ శ్రీనివాస్ మీద సదరు సీనియర్ మినిస్టర్కు తొలి నుంచి సాఫ్ట్ కార్నర్ ఉందట. తనకు సంబంధం లేని గిరిజన శాఖలో ఇంజనీర్ ఇన్ చీఫ్గా పనిచేస్తున్న ఆయనంటే ఈయనగారికి ఎనలేని ప్రేమట. గతంలో 2 సార్లు పట్టుబడ్డ కేసులకు సంబంధించి ఆయనకు క్లీన్ చిట్ ఇప్పించేందుకు మంత్రి నానా తంటాలు పడుతున్న టైంలోనే సర్పవరపు శ్రీనివాస్ వరుసగా ఇలా ఎలా అని డౌట్ పడ్డ అవినీతి నిరోధక శాఖ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్న క్రమంలో దీనికి పెనవేసుకుపోయిన నూలు తాళ్లన్నీ ఒక్కొక్కటిగా విడిపోతూ విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయట. తన సామాజిక వర్గానికే చెందిన ఈఎన్సీ శ్రీనివాస్కు ఏసీబీ కేసులో క్లీన్ చిట్ ఇప్పించేందుకు సదరు సీనియర్ మంత్రివర్యులు దాదాపు 15 మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తీసుకున్నట్టుగా సమాచారం. ఏసీబీ తాజా దర్యాప్తులో ఆ లేఖల బాగోతం మొత్తం బయటకొచ్చినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో అవాక్కైన ఆఫీసర్స్ దీన్ని డైరెక్ట్గా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆ లేఖలిచ్చిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకల్లా మారిందట. ఏం చేద్దాం బ్రదర్ అంటూ వాళ్ళంతా పరస్పరం ఫోన్స్లో సంప్రదించుకుంటున్నారట. మ్యాటర్ ఎంత సీరియస్ అవుతుందని తెలియక ఆయన ఏదో అడిగాడని లెటర్ ఇచ్చారు. ఇప్పుడు ఇలా ఇరుక్కుపోయామంటూ మెంగలేక కక్కలేక అన్నట్టుగా ఉన్నట్టు తెలుస్తోంది. సంబంధం లేని వ్యవహారంలో అనవసరంగా పేర్లు బయటకొచ్చి రాజకీయంగా ఎక్కడ బద్నాం అయిపోతామో అన్న టెన్షన్ పెరుగుతోందట సదరు శాసనసభ్యుల్లో. ఇదిలా ఉంటే అవినీతి అధికారిగా ముద్రపడ్డ శ్రీనివాస్ ఆగస్టులో రిటైర్ అవ్వాల్సిండగా అంతలోనే ఏసీబీకి మూడోసారి దొరికిపోయారు. కానీ అంతకంటే ముందే ఆయన కోసం మరో పెద్ద తతంగమే నడిచిందట. రిటైర్ అయ్యాక కూడా అదే పనిలో మరో 2 ఏళ్లు కొనసాగేందుకు ఫైల్ రెడీ చేశారన్న సమాచారం హాట్ టాపిక్ అయింది. అంటే మూడోసారి ఏసీబీకి పట్టుబడకుండా ఉండుంటే ఆయనకి ఈ పాటికి ఎక్స్టెన్షన్ వచ్చుండేదన్నమాట. దీని మీద కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి పెట్టినట్టుగా తెలిసిందే. ఎక్స్టెన్షన్ ఫైల్ వెనుక కూడా పెద్ద మంత్రి హస్తం ఉందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయట ప్రస్తుత పరిస్థితుల్లో. ఇలా మొత్తంగా శ్రీనివాస్ లంచావతార విశ్వరూపం ఉత్తరాంధ్ర రాజకీయంతో పెనవేసుకుపోయి ప్రకంపలు రేపుతోంది. ముఖ్యంగా క్లీన్ చిట్ కోసం సిఫార్సు లేఖలిచ్చిన ఎమ్మెల్యేలైతే నిద్రలేని రాత్రులే గడుపుతున్నట్టుగా సమాచారం. వాళ్ల ప్రత్యర్థులు మాత్రం చేసేదంతా చేసేసి ఇప్పుడు తేలుకుట్టిన దొంగలా ఉంటారా అంటూ సెటైర్స్ వేస్తున్నారట.